హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఈరోజు వీడియోలో క్రంచీగా, క్రిస్పీగా, గుల్లగుల్లగా ఉండే మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. గ్యాస్ ప్రాబ్లం అనేది లేకుండా, అస్సలు శనగపిండి వాడకుండా, ఇంకా మన దగ్గర మురుకుల పిండి లేకపోయినా అప్పటికప్పుడు మురుకుల పిండిని ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇలాగా కరకరలాడుతూ రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసమని 3 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను. రుచికి తగినంత సాల్ట్, నువ్వులు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల మనకి గుల్లగుల్లగా వస్తాయి, లేదంటే వామ్ కూడా వేసుకోవచ్చు. కారం 2 టేబుల్ స్పూన్స్. ఒక కుక్కర్ తీసుకొని దానిలో 1 కప్పు మినప్పప్పు వేసుకోండి. ఈ మినప్పప్పుని బాగా క్లీన్ చేసుకొని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ వాటర్ వేసుకొని విజిల్ వేయించుకోవాలి. 3 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు మినప్పప్పు అన్నమాట. ఇప్పుడు మూత పెట్టి 5 విజిల్లు రానివ్వాలి. 5 విజిల్లు వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం. మూత తీసిన తర్వాత మినపప్పు ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, పప్పును పట్టుకొని చూస్తే ఇలాగ మెత్తగా ఉండాలి. అప్పుడే మనకి మినపప్పు ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒక మ్యాషర్ కానీ పప్పు గుత్తు కానీ ఉంటే ఈ మినపప్పుని బాగా పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఎక్కడ పప్పు అనేది లేకుండా మనకి పేస్ట్లా చేసుకోవాలి. లేదు ఇలాంటివి లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇలాగంటే చాలా మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం బియ్యం పిండిలో కలిపేసుకోవాలి. ఈ మినప్పప్పు వేయడం వల్ల మనకి గుల్లగా వస్తాయి, ఇంకా గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు ఈ పిండిని, మినప్పిండి అంతా కలిసేలాగా ముందు బాగా మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ మనం మినప్పప్పు వేయడం వల్ల మనం బటర్ని కానీ వేడి నూనె కానీ ఏది యాడ్ చేయట్లేదు. కావాలనుకున్న వాళ్ళు కొంచెం బటర్ని యాడ్ చేసుకోండి. వేసుకోకపోయినా కూడా గుల్లగానే వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ అంతా వేసేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరి మెత్తగా ఉండకుండా చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక తడి క్లాత్ని దీనిపైన వేసుకోండి. తడి క్లాత్ వేసే ముందు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒక క్లాత్ని దాని మీద వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని మురుకులు దానిలో వేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికోసమని స్టార్ మోడల్ కానీ మీ దగ్గర చక్రాల దానిలో ఏది ఉంటే అది వేసుకోవచ్చు మురుకులకి. కానీ ఇలా స్టార్ మోడల్స్ ఉంటేనే మనకు మురుకులు కొంచెం లావుగా వస్తాయి. ఇప్పుడు దీనిలో మనం జంతికలు గొట్టంలో మనం ఏం చేయాలంటే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మన మురుకులు గొట్టానికి పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు పిండిని కొంచెం తీసుకొని మురుకులు గొట్టంలో వేసుకోవాలి. మళ్ళీ క్లాత్ని కప్పేసి ఉంచుకోవాలి. పెద్ద ముద్దను తీసుకొని పెట్టుకోవాలి. మీ మురుకులు చక్రం ఎంత ఉంటే దానికి అంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం మురుకుల్లాగా తిప్పేసుకోవడమే. ఏదైనా ఒక చిల్లులు గరిటె కానీ లేదంటే డైరెక్ట్గా పొయ్యి మీద కూడా మనం దీన్ని తిప్పేసుకోవచ్చు. చూడండి, ఇలాగా మురుకులు అనేవి కొంచెం లావుగా ఉంటే మురుకుల్లా ఉంటాయి. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ని హీట్ చేసుకొని మురుకుల్ని దీనిలో వేసేసుకోవడమే. మురుకుల్ని వేయించేటప్పుడు ముందు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మురుకులు వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మురుకుల్ని వేగించుకోవాలి. చూడండి, వేగిపోయాయి. పైన మనకి ఆయిల్ అనేది వేసేటప్పుడు ఇలాగ బుడగల్లాగా వస్తుంది. వేగిన తర్వాత మనకి ఇలాగ నొరగలా లేకుండా చక్కగా ఆయిల్ అనేది తేలిపోద్ది. అప్పుడే మనం మురుకులను తీసేయాలి. మురుకులు ఎక్కువసేపు వేయించేస్తే మాడిపోతాయి, అలానే తక్కువ వేయించితే మెత్తగా అయిపోతాయి. చూసుకొని వేయించుకోండి. ఇక్కడ నేను పిల్లల కోసం చిన్న చిన్న మురుకులను కూడా తయారు చేశాను. ఈ షేప్లో కూడా మనం ఏదైనా ఒక కవర్ మీద చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా చిన్న చిన్నగా వేసేసుకుంటే మన మురుకులు అనేవి రెడీ అయిపోతాయి. చిన్న మురుకులు వేసినప్పుడు ఎక్కువసేపు వేయించకండి, మాడిపోతాయి, తొందరగా వేగిపోతాయి. చూసుకొని తీసేసుకోండి. చూసారు కదా, చిట్టి చిట్టి మురుకులు ఇంకా పెద్ద మురుకులు మన దగ్గర ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో మనం మురుకులు తయారు చేసుకోవచ్చు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.